చిన్ని 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 ఎడకెళ్తో జారుకో బన్ని. హలో ఎల్రా నా బుర్ర ట్యాంకులు తిండు. ట్యాంకులు ఎక్కడేరా? ట్యాంకులా లక్షమైలు అంకల పాత్ర వేసాడు కానీ ట్యాంకుల పాత్రే అవి ఇచ్చాడు. మరి తేగలు తేలదా? ట్యాంకులు ఇచ్చాడు, అమ్మకి ఇచ్చాడు పోయిలో కాల్చమని. కాల్చి ఉంచుతారు అంది. ఎల్రా నా బుర్ర ట్యాంకులు తిండు. ఒరే ఆత్రం ఆగ వస్తున్నాను. ఒరే శనక్కాయ్ వెళ్ళరా. వస్తున్నాను మా. ఒరే అల్లు దీంట్లో దొండకాయలు ఉన్నాయి, ఈ దొండకాయలు గిరిమాయికి పంపించు. ఏంటి చెప్పరా నీ బాధ ఏంటి? నా బాధ ఏంటలేదు కానీ ఈ ట్యాంక్ లో ఇంత తీయగా ఉన్న కారణం ఏంటి? అంత తీయగా ఉన్న కారణమా? ఉండు ఇంకా ఉంది. దీని ముందు వస్తుంది కదా ఏంటది? ఏటదా? ఓరి ఎదవా, అది కూడా తెలియదేట్రా ఎదవా. దాని ముందు వచ్చేది తాటికాయ, దాని ముందు వచ్చేది ముంజుకాయ, దాని ముందు వచ్చేది కొలిగలరా. చెప్పుకుంటూ పోతే చరిత్రే ఉందా బాబు. ఇప్పుడు చరిత్ర చెప్తావేటి? రే నీ మళ్ళీ జోడించుకోడేతాను రోయ్. అయ్య బాబోయ్, నీకేం చెప్పాను రా? పెద్దల మాట పెద్దన్న మూట అన్నావు. అన్నానా? మరి ఇను చెప్పు. సత్యని ఏంట్రా నా బతుకులా అయిపోయింది. ఒరే తింగర తాంబూలం, వెనకటి రోజుల్లో ఏటూరు ప్రభాకరన్ శాస్త్రి గారు తాడి చెట్టుకి ఆంధ్ర కల్పవృక్షం అని ఒక వ్యాసమే రాశారా. నిజానికి చెప్పాలంటే ఏ మామిడి చెట్టుకో ఏ కొబ్బరి చెట్టుకి బిరుదు ఇవ్వచ్చు, కానీ ఈ తాడి చెట్టుకి ఎందుకు ఇచ్చారన్నదే ఆలోచించదగ్గ విషయం రోయ్. మేము ఆలోచించకూడదులే. ఏటే చేయట్లేదు. చెప్పు. ఊరు కరీనాకన్నా ఏం చేస్తాం? తాడి చెట్టుకి ఉన్నంతలు ఇచ్చే బుద్ధి గాని ఎటువంటి ప్రతిఫలం ఆశించనే అమ్మ లాంటిదిరా. అంటే మీ అమ్మకలాగా. పోనీలే, నీకులా కాదు కదా. ఏటే? ఏం లేదు, నువ్వు చెప్పు. నువ్వు చెప్తానాలి నేను అంటా ఉండాలి అంతే. ఈ చెట్టుకి ఇత్తనం నాటిన రోజు ఒక సుక్క నీళ్ళు పోతే జీవితాంతకాలం పండు ఇత్తనే ఉంటదిరా. అంతేకాదురా, ఇప్పుడంటే డూప్లెక్స్ బిల్డింగ్లు, ట్రిపుల్ స్టేర్, డబుల్ స్టేర్ బిల్డింగ్లు. ఒకప్పుడైతే ఇంటికొప్పకి దీనికంటే భద్రమైంది, సులభమైంది, సరసమైంది ఇంకోటి లేదురా. ఏ మీ అంకనమైంది ఇప్పటికీ తాటగిల్లే కదా. అవునవును, ఇది నిజమే. ఆ ఇల్లు అంత అందంగా లేకపోయినా ఏసీ కన్నా చల్లగా ఉంటదిరా. ఆ ఇంట్లో మనుషులు అంత సున్నతో అంత సుందరం రా. ఇది కరెక్టేనా అనోయ్? మరి ఎంత పేదోడైనా తాటి కూడా చేసుకోగలరా. పెళ్లిళ్ళకి పేరెంట్లకి అయితే పందిరేయాలంటే తాటేకలే ఆధారం. ఎంత ఎండల్లో అయినా పెద్దలందరూ సలవ పందిల్లోనే ఆహ్లాదం ఆనందం రా. అయినా నానా నువ్వు ఒకటి మర్చిపోయావు. ఏటది? అదే నానా, పెళ్లి పందిళ్ళైనా కళ్ళుపాకలైనా నెట్రాట్ల నిలువుగా నిలబడాలి అంటే మయంగా ఆటేస్తారు కదా. అదే నానా నెట్రాట. ఆ నెట్రాట దీన్ని చేపడుతున్నగా చేస్తారు. అది ఇప్పుడు లైన్లోకి వచ్చారా. ఏదోనా నీ దయ్యా. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. ఎక్కువ నటించకరోయ్. అయినా నానా కొల్లు అంటే గుర్తొచ్చింది. కొల్లి సంగతి ఏంటి? కొల్లు అంటవా? కొల్లు మానండి రోయ్ అని ఉద్బోధించి ఉద్యమాలు చేసి సమైక్యంగా సాధించుకున్న కొల్లురాది. దీని తమ్మకంలో వాగ్దానాలు సూర్లో పెట్టి ముంతలో పెట్టి తిరగక తప్పలేదు కదా. అర్థం కాలేదు నాన్న. అయినా నీ అయ్యా నీకెందుకు కొల్లు గురించి? ఏండోయ్, చరిత్ర అంటే పూర్తిగా చెప్పాలా? మా బాబు చూడండి చరిత్ర సగమే చెప్తున్నాడు. ఒరే నా ఆకులో ఒక్క తల్లి చేయలేదు సలవా కొల్లు చేసింది అన్నారు పెద్దలు. కొల్లు ఒంటికి చాలా మంచిదైనా పెద్దలు తాగొద్దు అంటారు. ఎందుకంటో నువ్వు ఫస్ట్ లో ఏ ఫోన్ వాడేవాడురా? మైక్రోమాక్స్. మరి ఇప్పుడు ఐఫోను. ఐఫోనే ఎంత గొప్పగా చెప్తున్నావో. చిన్న ఫోన్ బాగుందని పెద్ద ఫోన్ ఎలా కొన్నావో ఇది కూడా అంతేరా. అంటే మొక్కగానే వంచాలి కానీ మోనయ్య కొంచాలంటే వంచలేండి రోయ్. అంతేలే. ఇకపోతే ఇప్పుడు నువ్వు తింటున్నావు కదా తేగలో తాటి ముంజులు బుర్రగుంజులని ఈ ఎట్టపల్లెనుడు ఎవడున్నాడు రా. వెనకటి రోజుల్లో నీటిలో ఇదే ఆకుని ఉడకబెట్టి భద్రపరిచి ఇప్పుడు నీ చెప్పాను కదా చరిత్ర, ఇలాంటి 100 చరిత్రలు ఇలాంటి తాళపత్రాల్లోనే భద్రపరిచి ఉంచారా. ఒరే తింగర తాంబూలం, నాన్న ఆ తాటిపండు రుచి ఉడికిచ్చింది అయితే ఆబాల గోపాలాన్ని ఉడికిస్తేనే ఉంటది రోయ్. ఒరే నానా ఈట ఆలోచిస్తున్నావు? అయ్యి బాబు నాన్న దీన్ని చాలా సరుతున్నానా. ఒరే నానా చిరకాలం మనినా ఎవరికే తలవంచి వృక్షరాజం మన తెలుగు రాష్ట్రాల్లో ఉండడం మనకు చాలా గర్వకారణం రా. నీ తీపి మాకు తీపి అని పక్కన పెట్టి నేటి తీయటి రోజుల్లో ఫలరాజం అని బిరుదులు తగిలించుకుని చెట్టు గురించి చెప్పడం మన ఇద్దరం ఎప్పుడో చేసుకుని పుణ్యం రా. నువ్వు చెప్పింది 100కి 100% నిజమే నాన్న. ఏండోయ్ అర్థమైందా? అర్థమైందా అనుకుంటున్నాను. మరి అర్థమైతే ఈ కల్పవృక్షం గురించి కామెంట్ చేసి లైక్ చేసి కాతంత ఎంకరేజ్ చేయండి. మరి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా. ఉంటాను మరి. నమస్కారం.